అందరికీ నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారు 1978లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. సీనియర్ పొలిటీషియన్. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీలో ఎక్కువ కాలం పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గర మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు గారు సమకాలీకుడు. తర్వాత చెన్నారెడ్డి గారి దగ్గర కూడా మంత్రిగా పనిచేశాడు ఆయన. సో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ 2015లో కాపు ఉద్యమం ద్వారా ఇప్పుడు ఈ జనరేషన్ అందరికీ తెలిసారు. కాపు ఉద్యమాన్ని పీక్స్కి తీసుకువెళ్ళారు 2015లో. అయితే ఆయన మరణం ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఆయన మరణం ఒక రాజకీయ పార్టీ ఓన్ చేసుకునే హక్కు లేదు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణం చుట్టూ జరిగిన రాజకీయం చాలామందిని అవమానపరిచింది. చాలామంది కన్నీటికి కారణమైంది. అన్నిటికీ మించి ఆ కుమార్తె ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గుండె కోతకు కారణమైంది. తండ్రి కుమార్తెల మధ్య వీళ్ళు చిచ్చు పెట్టారు. 100% పెట్టారు. ఇదే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారు జనసేన పార్టీలో చేరుతాను అని 2024 ఎన్నికలకు ముందు వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు హుందాగా మీ తండ్రి గారికి మాకు రాజకీయంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పెద్ద, మీ ఇంట్లో విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పెద్ద, ఆయన వైసీపీలో ఉన్న నా ఓటమి కోసం పనిచేసిన మీరు పార్టీలో చేరడం సరికాదు, అంటే మీ తండ్రి కుమార్తెల మధ్య ఉన్న విభేదాలని నేను రాజకీయంగా వాడుకోనని చెప్పి చాలా హుందాతనంతో తిరస్కరించారు. కానీ అదే ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత వైసీపీ ఆ కుమార్తెను కనీసం తండ్రి దగ్గరకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఎంత దుర్మార్గం తెలుసా, ఎంత దారుణం తెలుసా? ఆ ప్లేస్లో ఎవరైనా ఉండి ఆలోచించండి. ఆ తండ్రి కుమార్తెన ప్లేస్లో ఉంటే ఉండొచ్చు, రాజకీయాలు విభేదాలు ఉంటే ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో, కానీ చనిపోయిన తర్వాత ఉండకూడదు. సో ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తానంటే వద్దన్నారు. సరే, అది ముద్రగడ పద్మనాభం గారు వద్దన్నారు అనుకుందాం. నేను చనిపోయినప్పుడు నేను ఒక సామాన్యుడిలాగా మా ఇంటి దగ్గరే ఖననం చేయండి, అధికారిక లాంఛనాలు వద్దు అన్నారు కాబట్టి ఓకే, ఒప్పుకోకపోయినా పర్వాలేదు. కానీ కుమార్తెను ఎందుకు అనుమతించలేదు? ఆయన మరణాన్ని ఆ పార్టీ ఎందుకు ఓన్ చేసుకుంది? సో ఆయన మరణం ద్వారా వచ్చిన సింపతిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనా? ఆయన మరణాన్ని సామాజిక వర్గంలో రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మార్చుకోవాలనా? ఇంత చీప్ ట్రిక్స్ ఏంటి? ఇంతకుముందు నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఒక మరణాన్ని రాజకీయంగా ఎవరు వాడుకోవాలి. అలా వాడుకుంటే నిజంగా రోషయ్య గారు మరణించారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రోషయ్య గారు చనిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు, పరామర్శించడానికి కూడా వెళ్ళలేదని పేరు ఒక అపఖ్యాతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయాన్ని చంద్రబాబు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, లేదా రోషయ్య గారి కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ విమర్శించాల. అలా విమర్శిస్తే ఆర్య వైశ్యుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విద్వేషం రగిల్చొచ్చు కదా, కానీ ఆ ప్రయత్నం చేయలే, దాన్ని వాడుకోలేదు. సరే, ఆయన విజ్ఞతను వదిలేశారు. అంటే ఒక వ్యక్తి మరణం తర్వాత దానికి ఇంకా రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు అని హుందాతనంగా ఉండాలి. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత మాత్రం అసలు ఫస్ట్ తప్పు ఏంటంటే అక్కడికి వైసీపీ నాయకులు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. ఏదో ఫస్ట్ వాళ్ళతోనే కలిసి తిరిగినట్టు, వాళ్ళ పార్టీకి చివరి నిమిషంలో ఆయన ఉపయోగపడ్డాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి, అండ్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి కాపు సామాజిక వర్గం ఓట్లు పడవేమోనని ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలో అధికారికంగా చేర్చుకొని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించి పాపం ఆయన్ని ఆ వయసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. జీవితంలో ఎప్పుడూ పడని నరకయాతను అనుభవించారు ఆయన. వైసీపీ కోసం తన పేరే మార్చుకున్నారు ఆయన. ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానన్నారు, అలాగే పెట్టుకున్నారు. పాపం చూడండి ఎంత అవమానాలను ఎదుర్కొన్నారో, ఎంత బాధ ఎదుర్కొన్నారో, రాజకీయంగా ఎంత పరాభవాన్ని ఎదుర్కొన్నారో తన చివరి దశలో. దానికి కారణం వైసీపీ కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సరే, అయిపోయింది. ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఏం చేయాలి? ఆ కుమార్తెను ఎందుకు వెళ్లకుండా ఉండాలి? ఆమె టీవీలో తన తండ్రి అంత్యక్రియలను చూస్తూ ఏడుస్తున్న వీడియో చాలామందిని కంటితడి పెట్టిస్తుంది.
ఆ కుమార్తె గుండె కోత ఆ వీడియో చూసిన లక్షలాది మందికి కన్నీటికి కారణమవుతుంది. ఈ పాపం వైసీపీకి రాదా? వైసీపీది కాదా ఈ పాపం? ఆ కుమార్తెను అక్కడికి వెళ్ళనియ్యలేదు కాబట్టే ఆమె పాపం టీవీలో చూడాల్సి వస్తుంది. ఇందులో ఎవరి రాజకీయం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు. మరణించిన తర్వాత వదిలేయాలండి, ఆ కుమార్తెను వెళ్ళనివ్వాలండి. వాళ్ళు పడతారు. మళ్ళీ నిన్న మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తండ్రి శవం దగ్గరికి ఆమె క్రాంతి వెళ్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడితే ఆమె నువ్వు నోర్మోయ్ నీ వలన ఇదంతా అని చెప్పి అంబటి రాంబాబు గారిని క్రాంతి చాలా అగ్రెసివ్గా, చాలా కోపంగా అంబటి రాంబాబు మీదకి వెళ్ళారు. నువ్వు నోరు మూసుకో అని. వైసీపీ వాళ్ళకి ఇంత చేత్కారం ఏంటి? ఇంత చేత్కారాలు ఎందుకు ఎదుర్కోవాలి? వాళ్ళ కుటుంబంలో తలదూర్చాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? సో ఇది చాలా అమర్యాదగా ఉంది, చాలా చీప్గా ఉందన్నమాట. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆలోచించాలి. దీని వెనుక ఒక టార్గెట్ ఏంటంటే ఒకటే, కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం గారిని ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు కూటమికి పడకూడదు, వైసీపీకే పడాలి. అండ్ ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని కూడా మాకు అనుకూలంగా మార్చుకోవాలి అనే రాజకీయ దుర్బుద్ధి, రాజకీయ ఆలోచన నుంచి నిన్న వైసీపీ వాళ్ళు ఇలా బిహేవ్ చేశారనమాట. దీన్ని ఎవరు స్వాగతించరు నాకు తెలిసినంత వరకు.